ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రైతులను పరామర్శించేందుకు జగన్ సత్తెనపల్లి వెళ్లనున్నారు. అయితే ఈ పర్యటనకు తొలుత పోలీసులు అనుమతి నిరాకరించారు. సరైన అన్ని పత్రాలు సమర్పించిన తరువాత జగన్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పొదిలి పర్యటనలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మహిళలు, పోలీసులపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రాళ్ల దాడులు చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఇక వైసీపీ నాయకులపై కేసులు, అరెస్టులు కూడా జరిగాయి. ఇక ఈ ఘటన దృష్ట్యా సత్తెనపల్లి పోలీసులు తాజాగా మరింత అప్రమత్తమయ్యారు. సత్తెనపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గంలో జగన్ పర్యటించే ప్రదేశాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సత్తెనపల్లిలోకి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నగరంలోకి స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. అనుమతి ఉంటేనే ఇతరులకు లోపలికి రావాలి అని అంటున్నారు. మరోవైపు జగన్ కు భారీగా స్వాగతం పలకాలి అని వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి రైతులు, మహిళలను సాక్షి టీవీలో కించపరిచిన వ్యాఖ్యలపై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. జగన్ సతీమణి భారతి క్షమాపణ చెప్పాల్సిందే అని అమరావతి మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటిస్తున్నారు. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతోందో.